ప్రస్తుతం 'పుష్ప 2' మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఎలా ఉండొచ్చు కలెక్షన్స్ అన్న మ్యాటర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు పోటరామ్ ఛానల్. మ్యాటర్ ఏంటంటే సినిమా తెలుగు అయినా సరే కలెక్షన్స్ మాత్రం మెయిన్ గా హిందీ నుంచే కలెక్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. ఎందుకంటే అల్లు అర్జున్ క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది. పార్ట్ 1 కూడా ఇచ్చిన హైప్ అలా ఉంది కాబట్టి మనకి రిలీజ్ అవుతున్న ఆరిజిన్ తెలుగు అయినప్పటికీ కూడా మెయిన్ మార్కెట్ మాత్రం హిందీ అయి కూర్చుంది ప్రస్తుతానికి. సో 'పుష్ప 2' మీద ఉన్న హైప్ కి, టికెట్ ప్రైజులకి, నెంబర్ ఆఫ్ థియేటర్స్ కి ఇవన్నీ మనం ఆలోచిస్తే సినిమా కేవలం హిందీలోనే 500 నుంచి 700 వరకు నెట్ కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. డైరెక్ట్ నెట్ అంటే అక్కడ మార్కెట్ అలా ఉంది. పుష్పకున్న క్రేజ్ అయితే మనం చూస్తున్నాం. పాట్నాలో కూడా ఏ రేంజ్ కనబడింది, ముంబైలో ఏ రేంజ్ క్రేజ్ కనబడింది అన్నది. సో దీన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేస్తే నాకు తెలిసిన వరకు 500 to 700 ఈజీగా కొట్టేస్తామని అనుకుంటున్నాను. ఇలా ఎలా చెప్తున్నాను నేను అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే స్త్రీ 2 ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లోనే కొట్టింది. 800 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. యానిమల్ కూడా ఓన్లీ హిందీలోనే ఆ రేంజ్ లో కొట్టింది. ప్రస్తుతానికి నార్త్ లో అల్లు అర్జున్ కున్న హైప్ ఏంటో నేను విడిగా మీకు చెప్పనవసరం లేదు. దీన్ని బేస్ చేసుకుని హిందీ మార్కెట్ మినిమం 1000 కోట్లు ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లో ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సూపర్ హిట్ సినిమా అయితే. సో మాక్సిమం హిందీ నుంచి ఆ రేంజ్ ఎలివేషన్ ని, ఆ రేంజ్ ఇంపాక్ట్ ని అయితే క్రియేట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. కాబట్టి కన్ఫామ్ గా 500 అయితే మినిమం కొడతాడు, 700 మాక్సిమం కొట్టేస్తాడు అనుకుంటున్నాను. తెలుగులో సినిమా తన రన్ కంప్లీట్ చేసుకునేటప్పటికి 250 నుంచి 300 నెట్ అయితే ఈజీగా కొడతాడు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయిలేండి, కాకపోతే టికెట్ ప్రైజ్, బెనిఫిట్ షోలు, అలాగే నెంబర్ ఆఫ్ షోస్ ఇవ్వడం. ఇందాకడే ట్వీట్ కూడా చేశారు అల్లు అర్జున్ గారు. అది పవన్ కళ్యాణ్ గారు టికెట్ రేటు పెంచడంలో హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పడం కూడా మనం చూసాం. సో దీన్ని బట్టి చూస్తే కాస్త పాజిటివ్ ఇంపాక్టే ఉంటది సినిమా మీద. సో నాకు తెలిసినంత వరకు ఓపెనింగ్ డే కొద్ది కలెక్షన్స్ తక్కువ ఉన్న పోను సినిమా అయితే తెలుగులో కూడా మంచిగానే కలెక్ట్ చేసుకుంటుంది అనుకుంటున్నాను. ఇంకా మంచి టాక్ వస్తే గనక ఈ మూవీ ఈజీగా 1200 crores నెట్ కొట్టేస్తుంది ఇండియా వైడ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఓవర్సీస్ మార్కెట్ అంతా వేరు అనుకోండి, ఇండియా వైడ్ మాత్రం ఇంత కొట్టేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అసలు నేను మరీ ఎక్కువ చెప్తున్నాను మీకు అనిపించవచ్చు. నిజానికి షారుఖ్ ఖాన్ బాలీవుడ్ లో ఎంత టాప్ హీరోనో మనం చెప్పనవసరం లేదు, ఆయన ఫ్యాన్ బేస్ ఏంటో మనం చెప్పనవసరం లేదు. అలాంటి షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ట్రైలర్ కంటే కూడా ఎక్కువగా 'పుష్ప 2' ట్రైలర్ చూశారు. జవాన్ హిందీ ట్రైలర్ 79 మిలియన్ వ్యూస్ ని కరెంట్ గా ఉన్నాయి. అంటే సినిమా వచ్చి ఎంతో కాలం అయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ట్రైలర్ కేవలం 79 మిలియన్లు కొడితే 'పుష్ప 2' ట్రైలర్ వచ్చి కనీసం 2 weeks కూడా అవ్వలేదు, ఇప్పటికే 82 మిలియన్ వ్యూస్ కొట్టింది. అంటే చూడొచ్చు 'పుష్ప 2' మీద హిందీ ఆడియన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. సో దీన్ని బేస్ చేసుకుని తెలుగు అండ్ హిందీలో 1200 కోట్లకు పైగా అయితే కలెక్ట్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంక ఇదంతా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ తమిళ్లో చూడాలి. తమిళ్ గురించి చెప్పాలంటే తమిళ్లో సరైన ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయింది 'పుష్ప పార్ట్ 1'. అప్పుడు రిలీజ్ అయినప్పటికే గ్రాస్ 30 కోట్లు దాటింది. తమిళ్లో డబ్బులు ఇవ్వడం ఎంత కష్టమో మనకు అందరికీ తెలిసింది. అలాంటిది 30 కోట్లు మినిమల్ ప్రమోషన్స్ తో కొట్టారు అక్కడ. సో దీన్ని బట్టి చూస్తే అక్కడ కూడా 'పుష్ప 2' మంచిగానే కొడుతుంది. నాకు తెలిసి ఒక 70 నుంచి 75 కోట్లు అయితే మినిమం గా కొట్టుద్ది. ఒకవేళ సినిమా అబ్బో ఇక మామూలుగా లేదు, తిరుగులేదు సినిమాకి అన్నట్టుంటే కనుక 100 కోట్ల మార్కును దాటి ఒక రికార్డ్ అయితే తమిళనాడులో సృష్టించింది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది మల్లు అర్జున్ గురించి తెలిసిందే కదా. వాళ్ళకి మలయాళం వాళ్ళకి అల్లు అర్జున్ అంటే పిచ్చి మామూలుగా లేదు. సో అందుకనే అక్కడ రీజనల్ సినిమాలు ఎలా రిలీజ్ అవుతాయో వాళ్ళ ఒరిజినల్ సినిమాలు ఆ విధంగా అయితే అంత గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది 'పుష్ప 2' అక్కడ. సో అక్కడ కూడా గట్టిగానే కొడుతుంది. మినిమం ఒక 50 కోట్లు అయితే అక్కడ నుంచి కొట్టుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా కన్నడ గురించి అంటే కన్నడ వాళ్ళు మాక్సిమం తెలుగులో చూస్తారు సినిమాని. సో కన్నడ లాంగ్వేజ్ నుంచి రావడం కష్టం, కానీ కన్నడ నుంచి కూడా మన తెలుగు లాంగ్వేజ్ లో సినిమా చూడడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుగులోనే కలవచ్చు సగం డబ్బులు అయితే. సో అటు ఇటు చూసుకుంటే కన్నడ లాంగ్వేజ్ లో నుంచి వచ్చేది ఒక 10 to 20 crores ఉండొచ్చేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మినిమం గా చెప్పాలనుకుంటే 1500 నుంచి 2000 కోట్ల వరకు కొట్టే అవకాశం కనిపిస్తుంది సినిమా కనుక బాగుంది అంటే గనక. లేదు సినిమా యొక్క సూపర్ హిట్ పీక్స్ లో ఉంది సినిమా అంటే మాక్సిమం ఓవర్సీస్ తో కలుపుకొని 2000 కోట్లు దాటేసిద్ది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గ్రాస్ గురించి నేను చెప్తున్నా, అట్లీస్ట్ 2300 కోట్ల వరకు గ్రాస్ అయితే సంపాదిస్తుంది సూపర్ హిట్ టాక్ వస్తే కనుక సినిమా. పైగా ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే సినిమాని 2-3 ఫార్మాట్స్ లో రిలీజ్ చేస్తుందని చూపిస్తున్నారు ట్రైలర్ లో. కానీ మనకి ఇప్పటివరకు అవైలబుల్ గా ఉంది 2D అలాగే 2D 4DX మాత్రమే అవైలబుల్ గా ఉంది. మేబీ RRR సినిమా లాగా ఈ సినిమాను కూడా 3D లో నెక్స్ట్ ఫార్మాట్ కింద వదులుతారేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మేబీ ఇది కనుక జరిగితే కాస్తో కోస్తో కలెక్షన్స్ పెంచుకోవడానికి ఇలాంటి ట్రిక్ ఏమైనా యూస్ చేస్తానని నాకు అనిపించింది. ఓవరాల్ గా సినిమా అయితే నాకు తెలిసిన వరకు 1500 కోట్ల గ్రాస్ ఈజీగా దాటేసిద్ది. ఇంకా బ్రేక్ ఈవెన్ గురించి చెప్పాలంటే బ్రేక్ ఈవెన్ అనేది చాలా సింపుల్ గా అయిపోయింది. ఎందుకంటే ఓవరాల్ గా కలుపుకుని అవుద్ది. కొన్ని ప్లేసెస్ లో మరి తెలంగాణ, ఆంధ్రాలో కొద్దిగా తేడా కొట్టచ్చేమో, కానీ ఓవరాల్ గా అయితే సినిమా లాభాల బాటే. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బిల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కింద ఇచ్చిన టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అయ్యి మంచి డీల్స్ అయితే కొట్టేయండి, మాకు సపోర్ట్ చేయండి.